హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోవమీను బ్లాగ్స్. ఇక్కడైతే రాఖీ పండగ 2 డేస్కి ముందే మేము వెళ్తున్నాం అన్నట్టు. రాఖీ కట్టడానికి ఒక 2 డేస్ అక్కడ ఉందామని అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో ఇక్కడైతే పిల్లలు మార్నింగ్ రెడీ అయ్యారు, తొందర ఎప్పుడు వెళ్దామని. సో వీళ్ళిద్దరు మంచిగా షూ వేసుకుంటున్నారు. మా చిన్న బాబు స్ట్రాబెర్రీకి అయితే వేసుకోవడానికి రావట్లేదని వేపి అన్నయ్య వేపి అంటున్నాడు తనని. సో ఇక మా బిడ్సి అయితే అతనికి వేపిస్తాడన్నట్టు. నేను వేపిస్తా అంటే వద్దన్నాడు, అన్నయ్యని వేపిస్తాడని. సో పిల్లలు అయితే ఎటైనా వెళ్ళడం అంటే వాళ్ళకి మస్తు ఇష్టం అన్నట్టు, తొందర రెడీ అవుతారు. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని చూసిన వాళ్ళు చిన్న లైక్ ఇవ్వండి, మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ మేము వెళ్ళేదైతే శుక్రవారం, వరలక్ష్మి వ్రతం 3rd శుక్రవారం వెళ్తున్నాం. సో ఇక్కడైతే నేను ముగ్గు అయితే ఇలా వేసాను మార్నింగ్, చూడండి. సో వెళ్తున్నాం కదా, ఈ ఒక ముగ్గు మంచిగా ఉంది కదా మనం వేసింది, షూట్ చేద్దామని షూట్ చేస్తున్నాం. పిల్లలు అయితే అక్కడ ఆగారు. సో ఇలా అయితే వేసాను మార్నింగ్ ముగ్గు. ఆ పిల్లి అయితే వెనకనే ఆడుకుంటూ ఉంటుంది పిల్లలతోటి. సో ఇలా అయితే వేశాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మా పెద్ద బాబు నన్ను షూట్ చేశాడు. సో జర్నీ అయితే నేనేం వీడియో షూట్ చేయలేదు. ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మా అక్క పూజ అయితే అప్పటికే స్టార్ట్ చేస్తూ ఉండే, వరలక్ష్మి పూజ. సో మేమైతే కరెక్ట్ టైంకి ఇక్కడ వచ్చామన్నట్టు. పిల్లలు కూడా మంచిగా మొక్కి దేవునికి అల్లరి చేయకుండా మంచిగా ఉన్నారు వీళ్ళు, చూడండి. సో ఈ విధంగా అయితే అక్క వాళ్ళు చేసుకున్నారు పూజ. కొంచెం షూట్ చేశాను, ఎక్కువ ఏం చేయలేదు. సో మా అక్క వాళ్ళ బాబు అయితే స్కూల్కి వెళ్ళాడు. ఇక మేము ఇటు రావడం వల్ల పిల్లల స్కూల్ అయితే పోయింది. సో ఇంటికాడ అయితే నేను దేవునికి మంచిగా మొక్కి వచ్చాను. ఇంటికాడ ఏం టైం లేకుండే, అక్క వాళ్ళ దగ్గరనే మొక్కుకుందాం చేసుకుందాం పూజ అని తొందర పిల్లల్ని తీసుకొని వచ్చాను అన్నట్టు. సో మా మమ్మీ వాళ్ళు కూడా నెక్స్ట్ డే వస్తామన్నారు. మేము ఫ్రైడే వెళ్ళాము, నెక్స్ట్ డే అయితే మమ్మీ వాళ్ళు వచ్చారు. సో ఇక్కడైతే మంగళారతి పాట అయితే పాడాము కొంచెం. మా స్ట్రాబెర్రీ బాగా ఇంట్రెస్ట్ ఇవి, చూడండి ఎంత మంచిగా ఉన్నాడు. సో మీరు చేశారా పూజ మంచిగా వరలక్ష్మి వ్రతం రోజు? చేస్తే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి తప్పకుండా. సో వర్షం అయితే మేము వచ్చేటప్పుడు వర్షం అయితే ఏం రాలేదు. మేము వచ్చాక కొద్దిసేపు అయ్యాక ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయింది. వెదర్ అయితే కూల్గా మంచిగా ఉండే ఆ రోజు.
సో ఇక్కడైతే పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది. సో ఇక్కడ అయిపోయాక అయితే పిల్లలు మంచిగా దేవుణ్ణి ప్రశాంతంగా మొక్కుకున్నారు. మొక్కండి అని చెప్తే మంచిగా మొక్కుతున్నారు చూడండి. సో ఇట్లనే నార్మల్గా నిలబడి మొక్కుతారు కావచ్చు అనుకున్నా. మొక్కండి అంటే మంచిగా కింద వంగి మంచిగా దండం పెడుతున్నారు ఇద్దరు అన్నదమ్ములు. సో ఇక అయిపోయాక అయితే మళ్ళీ ఆటనే పెడతారు. ఇప్పుడైతే మంచిగా సైలెంట్గా దేవుణ్ణి మొక్కుకుంటున్నారు, కానీ మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఆట స్టార్ట్ పెడతారు అన్నట్టు. 24 hours వాళ్ళు ఆటలు ఆడుకుంటూనే ఉంటారు, అస్సలు అలసిపోరు. సో ఇక్కడైతే కూర్చున్నారు మొక్కి అయ్యాక. బయట ఏం ఆడుకుందాం అనుకుంటా ఏమో ముచ్చట పెట్టుకుంటా అయితే కూర్చున్నారు వీళ్ళిద్దరూ. సో ఏం చేస్తున్నారంటే ఏం లేదు, ఏం ఆట ఆడదామని మేము ప్లాన్ వేసుకుంటున్నాం మమ్మీ అని అన్నారు. సో ఇక్కడ మా స్ట్రాబెర్రీ చూడండి, ఆ బండ ఫోన్ అంట, దాన్ని పట్టుకొని ఆడుతున్నాడు. సో తర్వాత అయితే వీళ్ళిద్దరు ఏదో గేమ్ పెట్టిండ్రు. ఇక మేమైతే ప్రసాదం అయితే తిన్నాము అందరం. పిల్లలకి ప్రసాదం అంటే ఇష్టం, వీళ్ళకి బాగా తింటారు ఇష్టం కొద్దీ. సో ఇక్కడైతే ప్రసాదం పట్టుకొని మంచిగా తింటారు ఇద్దరు, ముచ్చట్లు పెట్టుకుంటారు చూడండి. టేస్ట్ మంచిగా ఉంది మమ్మీ అన్నారు ఇద్దరు. ఇక వాళ్ళ అన్నయ్య మంచిగా ఉంది అని ఓకే అని చేస్తే స్ట్రాబెర్రీ కూడా సేమ్ అట్లనే వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడో స్ట్రాబెర్రీ అట్లనే చేస్తాడు అన్నట్టు. సో నేను ప్రసాదం ఇక తీసుకున్నాను. సో ఇక్కడైతే ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయ్యేసరికి డింపు కూడా వచ్చాడు, మా అక్క వాళ్ళ బాబు. ఈవినింగ్ అయ్యేసరికి కాలనీలో బయట ఇట్లా క్రికెట్ ఆడుకుంటారు అన్నట్టు. సో అందరు పిల్లలు ఈవినింగ్ టైంలో అందరు వెళ్ళి ఒక్కొక్కరు మంచిగా గ్యాదర్ అయ్యి అందరు కలిసి మంచిగా ఆడుకుంటున్నారు క్రికెట్. సో మా స్ట్రాబెర్రీ అయితే అక్కడ కూర్చొని చూస్తున్నాడు, రెడ్ కలర్ టీషర్ట్ కూర్చొని ఉన్నాడు చూడండి. సో అతను ఆడియన్స్ అన్నట్టు స్ట్రాబెర్రీ. సో మంచిగా కూర్చొని చూస్తున్నాడు. సో అందుకోసం ఈవినింగ్ మంచిగా ఆడుతున్నారు కదా అని నేనైతే వీడియో తీశాను. సో మంచిగా ఎంజాయ్ చేశారు ఈవినింగ్ టైంలో క్రికెట్. వీళ్ళకి క్రికెట్ అంటే బాగా ఇష్టం. చిన్న పిల్లలే ఉన్నారు కానీ క్రికెట్ అంటే బాగా ఇష్టం అన్నట్టు వీళ్ళకి అన్ని గేమ్స్ కన్నా. సో ఈ విధంగా అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. సో మళ్ళీ అయితే ఆ క్రికెట్ ఆడి అయ్యాక మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి తిని అయితే మంచిగా నైట్ పడుకున్నారు. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కోవ మీను బ్లాగ్స్.